నమస్తే అన్న. మొన్న నారా లోకేష్ గారు అసెంబ్లీలో ఏప్రిల్ మే నెలలో తల్లికి వందనం ఇస్తున్నాం అని చెప్పి గట్టిగా అన్నారుగా, నిజంగా ఇస్తున్నారంటారా? ఈ బడ్జెట్లో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఈ ప్రవేశపెట్టిన బడ్జెట్ యొక్క తీరుని ఒకసారి గమనిస్తే వాళ్ళు ఇస్తారా లేదా అని అర్థమైపోయింది. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు 2019, 2020 ఈ విద్యా సంవత్సరంలో అమ్మకు ఒడి ఈ పథకం కోసం అని చెప్పేసి 19,812 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. అంటే ఒక తల్లికి వచ్చేసి 15,000 చొప్పున అందరి విద్యలు ప్రైవేట్ స్కూల్ అని కాదు, గవర్నమెంట్ స్కూల్ అని కాదు, ప్రతి ఒక్క విద్యార్థికి ఆ తల్లి చదువుకుంటున్న ఆ తల్లికి అందరికీ కేటాయిస్తున్న బడ్జెట్ 19,812 కోట్ల రూపాయలు. ఈ 2019-20 ఈ మధ్య విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్. ఇప్పుడు వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు అంటే కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు రీసెంట్గా ఒక 3 రోజుల క్రితం కేటాయించిన బడ్జెట్ ఏది అమ్మకు వందనం పేరిట కేటాయించిన బడ్జెట్ 8,000 కోట్లు. ఎక్కడ 19,000 కోట్లు, ఎక్కడ 8,000 కోట్లు? అంటే 8,000 కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరున్నా ముగ్గురున్నా ఎవరైనా సరే తల్లికి వచ్చేసి 15,000 రూపాయలు మీరు మీ పిల్లలను చదివించినందుకు గాను 15,000 రూపాయలు మీ ఖాతాలో వేస్తాను, తల్లి ఖాతాలో వేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వం అచ్చంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రచారం చేశారంటే మీ ఇంట్లో ఒక్కళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఇలాగా ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని 15,000 ఇచ్చేస్తా అని చెప్పాడు. మరి ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఒక తల్లికి 15,000 చొప్పున ఇస్తే లెక్కనైతే 19,000 రూపాయలు వచ్చినాయి. మరి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి నీకు 15,000 ఇస్తానన్న చంద్రబాబు నాయుడికి 8,000 కోట్ల రూపాయలు కేటాయించాడు. అంటే ఏంటి 19,000 కోట్ల రూపాయలు ఎక్కడ, 8,000 కోట్లు ఎక్కడ? అంటే కోత విధించేస్తున్నాను, ఈ పథకం ఏదో నామమాత్రంగా మామ అనిపించడం కోసమే ఈ పథకం పెట్టాడు కానీ ఏదో చెప్పింది ఊడ దాటే వరకు ఊడ చంద్రయ్య, ఊడ దాటాక బూడి చంద్రయ్య అనే విధంగా ఈ చంద్రబాబు నాయుడు అంటే కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉందో అనేది ఈ బడ్జెట్ చూస్తే తెలిసిపోతుంది. 8,000 కోట్లతో నువ్వు ఎంతమంది పిల్లలకి ఇస్తావు అమ్మకు వందనం? ఎవరికి ఇస్తావు? ఏ రకంగా కోత పెడతావు? అంటే కేవలం గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకే ఇస్తావా? ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకి ఇవ్వా? అంటే వాళ్ళకి ఆర్థిక ఏదైతే ఇది ఉందో సంవత్సరం ఆర్థిక ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని కోతలు విధిస్తావా? అంటే కరెంటు బిల్లు ఇలాంటివి ఏమైనా లింకు పెడతావా? ఏంటి దీంట్లో ఆంతర్యం ఏంటి? 8,000 కోట్లు నువ్వు కేటాయించడం ఏంటి? అసలు నువ్వు ఇస్తా అన్నోడివి ఒకళ్ళకి ఉన్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఎంతమంది ఉంటే అంతమందికి 15 ఇవ్వాలి కదా. నువ్వు చేతగానోడివి, చేత కాదని చెప్పాలి కదా. ఏదో ప్రజలు మభ్య పెడటానికి, వాళ్ళని ఏదో మాయ చేయడానికి అని చెప్పేసి 8,000 కోట్లు కేటాయించడానికి ఎవడు ముడ్డి కట్టడానికి 8,000 కోట్ల రూపాయలు? చెప్పండి, ఎవరు ఎందుకు ఈ 8,000 కోట్ల రూపాయలు ఏం చేసుకోవడానికి?